Hello students, how are you? I hope all are you good. Welcome to online class. Today class polynomials, division algorithm, verification of division algorithm. Recall once again division algorithm. Dividend is equal to divisor into coefficient plus remainder. Today class, in our chapter 3.4 exercise 5th bit, give examples of polynomials px, gx, qx and rx which satisfy the division algorithm. ఇక్కడ మీకు division we can observe in division algorithm process degree of remainder always less than degree of divisor. It is very important. Let us try to understand how can solve this question. Question number 5, exercise 3.4, polynomial chapter. Give examples of polynomials px, dividend, gx, divisor, qx, coefficient and rx, remainder, which satisfy the division algorithm below given conditions. ఇక్కడ మీకు ఒక 3 కండిషన్లు ఉన్నాయి. ఈ కండిషన్స్ను సాటిస్ఫై చేసే విధంగా మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫస్ట్ కండిషన్, డిగ్రీ ఆఫ్ px ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ qx. మీకు క్లియర్గా మరొకసారి చూడండి. డిగ్రీ ఆఫ్ px ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ qx. px మీన్స్ మనకిచ్చేటువంటి డివిడెండ్, qx మీన్స్ కోఎఫిషియంట్. క్లియర్గా అర్థమైపోయింది. మీకు ఇచ్చినటువంటి పాలినామియల్ని దాని యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో నెక్స్ట్ కోఎఫిషియంట్లో వచ్చేటువంటి డిగ్రీ కూడా అంతే ఉండాలి. అంటే ఇక్కడ మీకు డివైజర్ ఏమి ఉండాలనో ఒకసారి థింక్ చేయండి. చెప్పలేరా? ఏమి లేదు ఇందులో. ఇక్కడ ఉన్నటువంటి డివిడెండ్, కోఎఫిషియంట్ రెండిటి యొక్క డిగ్రీ ఈక్వల్ అయినప్పుడు డివైజర్ ఆల్వేస్ కాన్స్టెంట్. డివైజర్ యొక్క డిగ్రీ 0 ఉంటుంది, అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. నేనేం తీసుకుంటున్నానంటే ఒక పాలినామియల్ లెట్ p of x is equal to 2x square minus 2x plus 14. క్లియర్గా మీ అందరికీ దీంట్లో అర్థమై ఉండాలి. gx is equal to 2 వస్తుంది. ఎందుకు? qx అనేది మనకు సేమ్ డిగ్రీ ఉండాలి. సేమ్ డిగ్రీ అంటే దీని డిగ్రీ 2. దీంట్లో 2 కామన్ తీసినట్టయితే మీకు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7. దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 2. ఇక రిమైండర్ ఏమొస్తుందంటే ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో 0 వస్తుంది. చేయగలుగుతారా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. p of x ఈజ్ ఈక్వల్ టు 12x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 24. దీని డిగ్రీ 2 ఉండేటట్టు తీసుకుందాం. మనకు qx డిగ్రీ కూడా 2 ఉండాలి. 2 ఉండాలి అన్నప్పుడు దీన్ని నేనేం తీసుకుంటున్నా అంటే 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 6 తీసుకున్నాను. నా డివైజర్ ఏమవుతుందో మీ అందరికి చెప్పాలి. డివైజర్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అని చెప్పిన. కాన్స్టెంట్ అంటే దీంట్లో డివైజర్ 4 వస్తుంది. ఈక్వల్ టు 4. రిమైండర్ rx ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ example for number 1. The division algorithm gx into qx plus rx. Next, let us see second. What is the second? Let px is equal to x cube plus x square plus x plus 1. gx is equal to x square minus 1. qx is equal to x plus 1. rx is equal to 2x plus 1. అంటే ఇక్కడ qx డిగ్రీ rx డిగ్రీ ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1. ఇక్కడ మనం ఒక పాలినామియల్ తీసుకున్నాం. ఆ పాలినామియల్కి క్యూబ్ ఉంది కాబట్టి
మనకి ఇక్కడ 1 రావాలంటే డివైజరు x² - 1. ఇట్లా మీకు మీ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్లో కానీ లేకపోతే మీ ఎక్సర్సైజ్లో కానీ ఇలాంటివి ఉంటే రాయండి. నౌ థర్డ్ వన్, డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. డిగ్రీ ఆఫ్ రిమైండర్ 0 వచ్చేటట్టు మీకు px, gx, qx. డిగ్రీ ఆఫ్ రిమైండర్ 0 అంటే ఇక్కడ రిమైండర్ 0 కాదు, డిగ్రీ ఆఫ్ రిమైండర్ అంటే మీకు ఏం చేయాలి, మీకు వచ్చేటువంటి సొల్యూషన్లో రిమైండర్ అనేది కాన్స్టెంట్ రావాలి. మనకు వీడియోలో ఒక ప్రాబ్లం ఉంది, దాంట్లో రిమైండర్ 3 వచ్చింది, అవి తీసుకున్నా ఏం లేదు. ఇక్కడ నేను రాసినటువంటి ఎగ్జాంపుల్స్ రాసినా ఏం లేదు. మీ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటివి తీసుకొని రాయండి. నౌ ది వెరిఫికేషన్ ఈజ్ p of x is equal to gx into qx ప్లస్ rx. ఇది చేసినట్టయితే మీకు అంతే వస్తుంది. అంటే ఇవే అని ఏం లేదు, మీ ఇష్టం ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు మీ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ అసైన్మెంట్ కింద వస్తే అవి చేయండి. ప్రాబ్లం ఫ్రమ్ ఆప్షనల్ ఎక్సర్సైజ్, if the zeros of the polynomial x³ minus 3x² plus x plus 1 are a minus b, a plus b, find the value of a and b. Solution, the given polynomial is, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి polynomial x³ minus 3x² plus x plus 1. This polynomial comparing with the cubic polynomial standard form ax³ plus bx² plus cx plus d. Standard form of cubic polynomial. ఎందుకు cubic polynomial తీసుకోవాలి అంటే దీని డిగ్రీ 3. Given polynomial degree is 3. So we will take cubic polynomial comparing with the cubic polynomial. x³ coefficient a is equal to 1. x² coefficient b is equal to -3, x coefficient c is equal to 1, constant term d is equal to 1. Let zeros are alpha is equal to a minus b, beta is equal to a, gamma is equal to a plus b. మనకి ఇచ్చినటువంటి జీరోస్ ని ఆల్ఫా బీటా గామాగా తీసుకున్నట్టయితే we have sum of zeros alpha plus beta plus gamma is equal to a minus b plus a plus b. Minus b plus b will be cancelled. Remaining a plus a plus a is equal to 3a. Sum of zeros of given polynomial. మనకున్నటువంటి ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క sum of zeros is equal to minus b by a. Now minus b by a means ఆ b వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -3/1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. 3a ఇది ఈక్వేషన్ 1, 3 ఈక్వేషన్ 2. ఈ 1, 2లను మనం ఈక్వల్ చేయాలి. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 3a ఈజ్ ఈక్వల్ టు 3. నౌ a ఈజ్ ఈక్వల్ టు 3/3. మీకు 8th క్లాస్లో ఉంది. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి అంటే వేరియబుల్ కావాలన్నప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్ను రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇటు వచ్చి డివైడెడ్ అవుతుంది. దెన్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ alpha, beta, gamma is equal to, we know that minus d by a. Alpha means a minus b, beta a, gamma means a plus b is equal to, here minus d value is 1/1. A value 1. D value, a value, alpha, beta, gamma values in substitute చేసినట్టయితే
ఈ ఏని ముందు రాయండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ 1. Substitute a is equal to, put a value, a is equal to 1. Then 1 of 1 square minus b square is equal to minus 1. 1 square అంటే 1 వస్తుంది. b square is equal to minus 1. Again minus b square is equal to minus 1. ఈ 1 ఇటు వస్తే minus 1. Minus b square is equal to minus 2. This minus will be cancelled. b square is equal to, b is equal to plus or minus root 2. a value 1, b value plus or minus root 2. ఇక్కడ మీరు ఏం లేదు దీంట్లో చేయాల్సింది, ఒకసారి సమ్ ఆఫ్ జీరోస్ మనకున్నటువంటి మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ డి బై ఏ, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా గామా ఆ వాల్యూస్ని ఒకసారి సమ్ చేయండి, ఒకసారి ప్రొడక్ట్ చేయండి, అంటే మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ఏ వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ ఓన్లీ బి వాల్యూ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 1కి 2 సార్లు బాగా వినండి. విన్న తర్వాతనే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. దీన్ని ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి క్లారిఫికేషన్ పంపిస్తాను.